నిన్న కట్టాం కదా, దాని మీద మొక్కలు పెట్టాను. చూడండి లైన్గా ఎంత నీట్గా ఉంది చూడండి. నిన్న కట్టిన దీని మీద మొక్కలు అలా పెట్టా. చూడండి, ఇది ఈ పక్క, ఇది ఈ పక్క. మొక్కలు కీయించేసి మొత్తం పెట్టేసా. సూపర్గా ఉంది. చూడు చెట్టు చూడు ఎంతటి ఉంది. ఇది షుగర్కి మంచిది. ఇది రోజు తినండి, మీ ఇంట్లో వేసుకోండి. ఇది ఏం లేదు, ఇలా ఇరిసి పట్టుకెళ్ళి వేసుకుంటే మొలుస్తుంది, బాగుంటుంది, సిగరెడుతుంది. రోజు తింటే షుగర్కి చాలా మంచిది, జలుబుకి మంచిది. సరేనా? ఇది ఒకటి జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. కొంచెం నాటు చక్కెర వేసుకొని జ్యూస్ చేసుకొని తాగాలి. ఇది కిడ్నీలకు మంచిది. ఇది ఏర్ ఉంది కదా, కిడ్నీలకు మంచిది. పూలు చూడండి, పూలు ఎంత బాగున్నాయి, చక్కగా పోస్తాయి. ఇప్పుడే నీళ్ళు పోసా, అంతా క్లీన్ చేసి గడ్డల్లో క్లీన్ చేసి నీళ్ళు పోసి చక్కగా పెట్టా నీట్గా. ఇది తులసిలో అయింది కదా, మనకి తులసిలో అయితే తులసి దగ్గర పెడితే తులసిని పెగలేస్తుంది ఆ ఆకు అనమాట. ఇది తులసి, ఇది తులసి చెట్టు. ఇది తులసి. ఇది వచ్చి తమలపాకులు. ఇవి తమలపాకులు. ఇదే జ్యూస్ చేసుకొని తాగాలి. ఏరే కిడ్నీలకు మంచిది. ఇది మీ అందరికీ తెలుసు కదా, కలబంద. ఇది మంచిదే, జ్యూస్ చేసుకొని తాగితే. మల్లెపూల చెట్టు. ఇది మల్లెపూలు పూసాయి చూసావా, మల్లెపూలు. ఇది ఏందో చెట్టు, గోంగూర ఆకుల్లా ఉంది. ఏం చెట్టు అని తెలియలే, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది చూడు, ఇది కూడా కిడ్నీలకు సంబంధించిన మందే. ఇది కూడా కిడ్నీలకి ఎక్కువ ఆయుర్వేదిక్ మందు ఇదంతా. ఓకేనా? చెన్నై హౌసింగ్ బోర్డు ఇది.